నేను సైతం సమాజం కోసం. మన సమాజాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో పురోగతిని సాధించాడు నేటి ఆధునిక మనిషి. చంద్రమండలంపై అడుగు పెట్టాడు. ప్రతిరోజు కూడా కొంగ్రొత్త విషయాలను ఆవిష్కరిస్తున్నాడు. సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క యుగం ఈరోజు మనం చూస్తున్నాం. ఎప్పుడు చూసినా సైన్స్ యొక్క ఆవిష్కరణలు, సైన్స్ యొక్క టెక్నాలజీ గురించి మనం చర్చించుకుంటున్నాం. మరోవైపు మనిషి స్పేస్లో స్పేస్ స్టేషన్ని కూడా కట్టేశాడు. అంతగా ఈరోజు రోబోటిక్ కూడా ఈరోజు చాలా డెవలప్ అయిపోయింది. ఈరోజు అగ్రికల్చర్ రోబోటిక్స్ అని, ఆర్మీ రోబోటిక్స్ అని, ఈ విధంగా చాలా రకాలుగా మానవుడు చేసేటటువంటి పనులను ఈ రోబోట్స్ చేసేస్తున్నాయి చాలా అవలీలగా. ఇలా చాలా టెక్నాలజీ ఉంది. కానీ నైతికంగా మనిషి యొక్క స్థాయి ఏంటి? నైతికంగా రోజు రోజుకి దిగజారిపోతున్నాడు నేటి ఆధునిక మనిషి. మనం ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తూ ఉన్నా మరియు వింటున్నా. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఈరోజు మనిషి అలాంటి జీవితం గడపడం మనం చూస్తున్నాం. సోదరిమణులారా, సోదరులారా, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 13, 2023 కథనం ప్రకారంగా మన భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచిలో మన భారతదేశం 111వ స్థానంలో ఉంది. శ్రీలంక 60వ స్థానంలో ఉంది. నేపాల్ 69వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 81వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 102వ స్థానంలో ఉంది. ఇండియా మన భారతదేశం 111వ స్థానంలో ఉంది. అక్టోబర్ 2వ వారంలో ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది. 125 దేశాల జాబితాలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచీలో మన భారతదేశం పాకిస్తాన్ కంటే, నేపాల్ కంటే, శ్రీలంక కంటే, బంగ్లాదేశ్ కంటే కూడా ఇక్కడ ఆకలితో చచ్చేవారు మన భారతదేశంలో ఉన్నారు అంటే ఎంత విచారకరమైనటువంటి విషయమో చూడండి. ముఖ్యంగా ఈ ప్రపంచ ఆకలి సూచి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇందులో 125 దేశాలు ఉన్నాయి. స్కేల్ ద్వారా వీరు 100 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశానికి 28.7 స్కోర్ రావడం జరిగింది. అంటే 111వ స్థానంలో ఉంది ఆకలి చావులలో మన భారతదేశం. అలాంటప్పుడు మన కర్తవ్యం ఏంటి? నిజంగా మనం కడుపు నిండా తింటూ ఉన్నాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని చెప్పారు కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇండ్రిస్ ఫౌండేషన్ కథనం ప్రకారంగా మన భారతదేశంలో ప్రతిరోజు ఆకలి కారణంగా 7,000 మంది చనిపోతున్నారు. అంటే సంవత్సరానికి 25 లక్షల మంది కేవలం ఆకలితో, అన్నం ఆహారం దొరకక చనిపోతున్నారు. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి నేడు కూడా మన భారతదేశంలో ఆకలి చావులు అనేవి ఉన్నాయి. సోదరులారా, సోదరిమల్లారా, ఈరోజు మన భారతదేశంలో ఏదైతే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయో, నిర్భయ లాంటి చట్టాలు వచ్చిన తర్వాత ఇంకా 4% అఘాయిత్యాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. కేవలం 2022 సంవత్సరంలోనే 6,900 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు నమోదు అయ్యాయి. మన భారతదేశంలో ప్రతిరోజు కూడా 20 మంది మన భారత నారీమణులు, మన భారతదేశ సోదరిమణులు ప్రతిరోజు 20 మంది వరకట్న వేధింపులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితి సోదరులారా. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 25,000 మంది ప్రతిరోజు కూడా ఆకలి చావులు చేస్తున్నారు. అందులో 10,000 మంది కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు నేడు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇంత పురోభివృద్ధిని సాధించినప్పుడు కూడా మనిషి మాత్రం నైతికంగా అంతే అంధాపాతాలానికి కూరుకుపోతున్నాడు రోజు రోజు. అలాగే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNPF కథనం ప్రకారంగా మన భారతదేశంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా వారు 50% పేరెంట్స్ వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, రోడ్లపై ఉంటున్నారు, ఫుట్పాత్లపై ఉంటున్నారు. వారి పిల్లలు వారిని పట్టించుకోవట్లేదు. అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉందని నివేదికలు తెలియజేస్తున్నాయి. అలాగే TheLiveMint.com ప్రకారంగా భారతదేశంలో ఉంటున్నటువంటి వారు వివాహం జరిగిన తర్వాత, భార్య లేదా భర్త ఉన్న తర్వాత 55% అక్రమ సంబంధాలను కలిగి ఉన్నారు. అంటే నైతికంగా మనం ఎంత
దిగజారిపోతున్నామో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా, సోదర మహాశయులారా. ఎన్సీఆర్బి 2022 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కథనం ప్రకారంగా మన భారతదేశంలో ప్రతిరోజు 86 అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 86 రేపులు జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఎన్సీఆర్బి కథనం ప్రకారంగా ప్రతిరోజు మన భారతదేశంలో 82 హత్యలు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా మన భారతదేశంలో ప్రతి గంటకు 11 కిడ్నాపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బి కథనం ప్రకారంగా మన భారతదేశంలో ప్రతి గంటకు ఒక భారీ పెద్ద దొంగతనం జరుగుతుంది. మన భారతదేశంలో ప్రతిరోజు కూడా 468 మంది సూసైడ్ చేసుకున్నారు. ప్రతిరోజు 468 మంది భారతీయులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే గంటకి 20 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. మరోవైపు మనిషి చంద్రమండలంపై అడుగు పెట్టాడు, ఇంకోవైపు మన సమాజంలో ఉంటున్నటువంటి మన భారతీయులు ప్రతిరోజు కూడా ఆకలితో 7,000 మంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎప్పుడైనా ఈ విషయంపై మీరు ఆలోచించారా? ఒక సొసైటీలో నేను సైతం సమాజం కోసం నా యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, నా బాధ్యత ఏంటి, ఎప్పుడైనా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేశారా? ఈరోజు మన సమాజం ఎలా ఉందంటే చూడడానికి మామిడి పండులా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళిపోతే అది మేడి పండులా ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఈరోజు ఎటు చూసినా అఘాయిత్యాలు, అత్యాచారాలు, అనైతిక కార్యకలాపాలు మన దేశంలో కనిపిస్తున్నాయి. ఈనాడు .net జనవరి 1, 2024 కథనం ప్రకారంగా 31 డిసెంబర్ ఏదైతే మనము జరుపుకొని 31 తర్వాత ఇప్పుడు 1 జనవరి 2024లోకి మనం అడుగు పెట్టాము. ఉదాహరణకి ఒక పచ్చి తాగుబోతుని తీసుకెళ్లి 14 సంవత్సరాలు జైల్లో పెట్టేసి ఒక్క పెగ్గు కూడా ఇవ్వకుండా అతన్ని ఆ విధంగా నిర్బంధించేసి 14 సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదల చేసినట్లయితే అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకేసారి ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం వైన్ తాగేస్తాడు. ఎందుకంటే 14 సంవత్సరాల వరకు కూడా ఒక పెగ్గు కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితి కేవలం 31 డిసెంబర్ సందర్భంగా మన భారతీయులు తాగేశారు. ఎంత తాగారు అంటే కేవలం తెలంగాణలోని లాస్ట్ డిసెంబర్ చివరి 3 రోజుల్లో 770 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. అంతగా తాగారు. అలాగే కేవలం 31 డిసెంబర్ రోజు 313 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అంతగా తాగేశారు. ఆంధ్రప్రదేశ్లో 156 కోట్ల 60 లక్షల మద్యం అమ్ముడుపోయింది కేవలం 31 డిసెంబర్ రోజు. ఆ విధంగా అనేక పబ్ కల్చర్ ఏదైతే విష సంస్కృతి ఉందో అలాంటి అనేక విష సంస్కృతులు ఆ రోజు మన భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఎంతో మంది కొత్తగా ఒక పెగ్గు తాగితే ఏముందండి అది తప్పంటారా అన్నట్టుగా వారు మందు బాబులు తయారైపోతున్నారు. కేవలం ఒక్క రాత్రి జరిగినటువంటి అనైతిక కార్యకలాపాలు సోదరులారా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా భయంకరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈ రోజు మన భారతదేశ పరిస్థితి ఏంటో నేను మీ ముందు వివరించే ప్రయత్నం చేశాను. నిజంగా చెప్పాలంటే మనిషి కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నాడు, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంగా మనం చూస్తున్నాం. కానీ మనిషిలో నీతి లేదు, మనిషిలో నిజాయితీ లేదు, మనిషిలో మానవత్వం లేదు, మనిషిలో హెల్పింగ్ నేచర్ లేదు. మనిషి రోజు కూడా చాలా భయంకరమైనటువంటి క్రూరంగా మారుతున్నాడు. అలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. మన భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే పొద్దున్నే పాలు కొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యు కుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతుల్లో లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతుల్లో యాసిడ్ సీసాలు, అత్తల భర్త చేతుల్లో కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, లాకప్ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్లు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టి అయినా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి 1,00,000 రూపాయల నష్టం జరిగినా నాకు మాత్రం 100 రూపాయల లాభం జరిగితే చాలు అనే విషపూరితమైనటువంటి ఆలోచనతో ఉదయం నిద్ర లేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే తలంపుతో మానవత్వాన్ని మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. నీతిని పక్కన పెట్టి, మమతను వెనకకు నెట్టి, మానవతను మట్టు పెట్టి, మారణ హోమం మిగిల్చి ఈ భూమిని మరుభూమిగా మార్చి రాక్షసులు కూడా సిగ్గుపడేలా మనిషి జీవితం గడుపుతున్నాడు.
జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులు నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తున్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యూతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషి నేలుతున్నాయి. ఇది నేటి మన సామాజిక పరిస్థితి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.